నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యూత్ హాస్టల్ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ముగ్గుల పోటీలు, విచిత్ర వేషధారణ పోటీలు. బుట్టాయిగూడ మండలం తూర్పు రేగులగుంటలో ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలను ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. బుట్టాయిగూడ మండలం పందిరిమామిడిగూడెం వెళ్లే రహదారిలో శరవేగంగా జరుగుతున్న బైనర్వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు 5.5 కోట్లు అంచనా. సంక్రాంతి సందర్భంగా 2000 థియేటర్లలో రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ చిత్రం సూపర్ హిట్ అంటున్న అభిమానులు. బుట్టాయిగూడ మండలం పడమర రేగులగుంట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో యువజన క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ క్రీడోత్సవాలను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఘనంగా ప్రారంభించారు. అక్కడి యువకులతో ఎమ్మెల్యే బాలరాజు కొద్దిసేపు వాలీబాల్ ఆడి తన పాత రోజులు నెమరు వేసుకున్నారు. అనంతరం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అంతరించిపోయాయని, యువత చెడు మార్గాల దారిన పడకుండా ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. అలాగే గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో గిరిజన యువకులకు మినీ స్టేడియం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఏడి సత్యనారాయణ, పాసం రామకృష్ణ, గొట్టుముక్కల భాస్కర్ రాజు, గిరిజన సంఘం నాయకులు కారం సూర్యచంద్రం, పోలోజు నాగేశ్వరరావు, ప్రజా నాట్య మండలి సభ్యుడు పల్లంట్ల మంగరాజు, చోడెన్ దుర్గా తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసినందుకు ఏపీ గిరిజన సంఘాన్ని అభినందిస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా యువకులు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి ఈ యొక్క చెడు మార్గంలో పయనించుకోకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయి. ఇలాంటి క్రీడలని ప్రోత్సహించడం వల్ల గ్రామీణ క్రీడాకారులను కూడా వాళ్ళ యొక్క ప్రతిభ పాఠవాలని కూడా వెలికి తీసడానికి చక్కటి అవకాశం ఇది. ఈ 3 రోజుల ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ని ఇది చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి. ఈ క్రీడల వల్ల మంచి స్నేహం ఏర్పడుద్ది, దాంతోపాటు మంచి ఆరోగ్యం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నుంచి అధికారుల నుంచి ఒత్తిడి తెచ్చినా కూడా ఏం పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా ఐటీడీ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని ఏజెన్సీ ప్రాంతంలో మినీ స్టేడియాన్ని లాంటివి ఏర్పాటు చేస్తే మంచి ఉపయోగం. ఈరోజు జంగారెడ్డిగూడెంలోని అశ్వరాపేట రోడ్ నందు వరలక్ష్మి జ్యువెలరీ మార్ట్ ఎదురుగా ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభం రేపో మాపో కూలిపోయేలా దర్శనమిస్తుంది. లక్షలు వెచ్చించి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. అయితే అశ్వరావుపేట రోడ్ నందు ఉన్న విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. ఏ క్షణంలోనైనా స్తంభం విరిగిపోతే భారీ ప్రమాదమే సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఈ ప్రధాన రహదారి వైపు వందలాది వాహనాలపై రాకపోకలు సాగుతూ ఉంటాయి. ప్రమాదపు అంచున కూలిపోయే స్థితిలో ఉండే విద్యుత్ స్తంభాన్ని వెనువెంటనే తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధికారులు, స్థానిక నాయకులు సైతం ఈ విద్యుత్ స్తంభం తొలగింపుపై పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి. భారీ ప్రమాదం సంభవించకుండా ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా యువకులకు ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించే కార్యక్రమాన్ని వేగవరం ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ ఆటల పోటీలను డాక్టర్ వజ్రకిరణ్ ప్రారంభించారు. అధిక సంఖ్యలో యువకులు ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రకిరణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. యువత చెడు మార్గాలు వెతుక్కోకుండా ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం చాలా ఉపయోగకరమని వజ్రకిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు బేతాల శ్రీనివాస్, సిహెచ్ బాలకృష్ణ, డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన బిజినెస్ మ్యాన్ చలనచిత్రం జంగారెడ్డిగూడెంలోని సౌభాగ్య థియేటర్ నందు శుక్రవారం విజయవంతంగా విడుదలైంది. అభిమానుల కోలాహలాల మధ్య సినిమాను ప్రదర్శించారు.
బొంబాయిలో మాఫియా ఆధారంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. పంచ్ డైలాగులతో మహేష్ బాబు ప్రేక్షకుల మెప్పును సాధించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య విద్యా సంస్థల నందు యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సిటీ కేబుల్ సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు శుక్రవారం కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత ముగ్గుల పోటీలను జట్టి శైలజారాణి ప్రారంభించారు. సూర్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో 90 మంది మహిళలు పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. ఇంద్రధనుసు రంగులను మేళవించారు. ముత్యాల ముగ్గులను సంక్రాంతి సాంప్రదాయాలలో భాగంగా హరిదాసు, వెన్న, చెరుకుగళ్ళు, వరిపైరు, దీపాలు వంటి ఆకృతులను వేశారు. చుక్క చుక్క కలుపుతూ మహిళలు ముగ్గులను పోటాపోటీగా వేశారు. ముత్యాల ముగ్గుల మధ్య హరిదాసు ఆలపించిన కీర్తనలు శోభాయమానంగా ఉన్నట్లు చూపర్లు తెలియజేశారు. ఒకరికొకరు సమైక్య భావంతో ముగ్గులను తీర్చిదిద్దారు. అదేవిధంగా పేరంపేట గ్రామానికి చెందిన శ్రీ వెంకట సాయి శ్రీ పురందపు కోలాట భజన సమాజం వారిచే నిర్వహించిన కోలాట కార్యక్రమం ఆకట్టుకుంది. కోలాటాలు సాధారణంగా చూస్తూ ఉంటాం, కానీ జడ కోలాటం ఎక్కడో గాని చూడం. అటువంటి జడ కోలాటంతో పేరంపేట భజన మండలి పలువురి మన్ననలు పొందుతుంది. అనంతరం విచిత్ర వేషధారణ పోటీలలో 12 సంవత్సరాలలోపు చిన్నారులు అధిక మొత్తంలో పాల్గొన్నారు. చిన్నారుల విచిత్ర వేషధారణ, వేషాల తగ్గ డైలాగ్స్ అలరించాయి. సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగపోయేది చెబుతాను. అమ్మ పలుకు జగదమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. గోదావరి వేషంలో మనల్ని అలరించడానికి వచ్చింది రేష్మ. ఏమన్నా చెప్తావు ఒకసారి అందరికీ? ధనుర్మాసంలో మనం దేవత, ముఖ్యమైన దేవత గోదాదేవి. అందులో నేను గోదాదేవి చేతిలో చిలక కూడా పట్టుకున్నారండి. చక్కగా గోదాదేవి అంటే గోదాదేవి లాగానే ఉన్నారు. One of the most public festivals and displays which are held during huge occasions. With the help of kites, by attaching some devices, we can find the temperature at different altitudes. Only 3% of the water is pure and 97% is salt water, and this pure water is only available in rivers and lakes. So we must take care of it very much. And also so many members are cleaning utensils and ఈ కార్యక్రమాలకు శ్రీమతి సిటీ కేబుల్ విన్నర్ హరిప్రియ, రన్నర్ తరంగిణి, ఇమ్మడి శశికుమార్లు యాంకర్స్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జట్టి గున్నాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో పి దుర్గాదేవి ప్రథమ బహుమతి, జి రజని ద్వితీయ బహుమతి, పద్మజారాణి తృతీయ బహుమతిని గెలుపొందారు. అదేవిధంగా విచిత్ర వేషధారణ పోటీలలో ప్రథమ బహుమతిని డి ప్రశాంత్ సాధించగా, గ్రీష్మ ద్వితీయ బహుమతి, సంజత తృతీయ విజేతగా నిలిచారు. పతంగాల పోటీలలో సీనియర్స్ విభాగంలో టి చందు మొదటి విజేతగా, జానీ రెండో విజేతగా బహుమతులను కైవసం చేసుకున్నారు. జూనియర్స్ విభాగంలో ఏ లలిత్, వి సాయికృష్ణ విన్నర్ రన్నర్స్ గా నిలిచారు. గెలుపొందిన విజేతలకు యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు, న్యాయ నిర్ణేతలు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు జట్టి శైలజారాణి, పాలపర్తి భారతీ లక్ష్మి, సి రమాదేవి, లక్ష్మీ ప్రసన్నలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఏ సతీష్ చంద్ర, వందనపు హరికృష్ణ, సిహె శ్రీనివాసరావు, కోశాధికారి మహంకాళి హరికృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి దేవప్రియం, కార్యవర్గ సభ్యులు పాలపర్తి శ్రీనివాస్, ఎం మురళి, జి పవన్ తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయ ఆటల పోటీలను నిర్వహించడంపై జట్టి గున్నాథరావు హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో యూత్ అసోసియేషన్ జంగామ శాఖ వారు మన పండుగ సాంప్రదాయాలని మర్చిపోతున్న మన సాంప్రదాయ విలువని ముందుకు తీసుకొచ్చి
ప్రస్తుతం ఉన్న మనం పాటిస్తున్న ఈ హైటెక్ ఈ ప్రపంచం కంటే అనాదిగా మన పెద్దలు నిర్దేశించిన ఈ పండుగలు ఆచారాలు అవే ఈ మానవ మనుగడకు ఈ కుటుంబానికి అందరూ కూడా మంచి చేస్తాయి అనే మంచి ఉద్దేశంతో వాటిని ఇప్పుడు చూపించడం ద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి పూర్వం ఉండే పరిస్థితులకి తారతమ్యాలు తెలియజెప్పడానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే. గతంలో పండుగలు అంటే మన బంధువులు అవనండి, స్నేహితులు అవనండి, వారిని బతిమాలి పిలిపించుకొని ఇంటికి తీసుకొచ్చి సరదాగా గడిపే రోజులు పూర్వం చూసాం. అది ఇప్పుడు ఎవరైనా ఇంటికి స్నేహితులు కానీ బంధువులు కానీ వస్తే వారు ఎంత తొందరగా వెళ్ళిపోతారు, వాళ్ళు ఉంటే చాలా ఇబ్బందిగా పడిపోయే పరిస్థితులు చూస్తున్నామా. పూర్తిగా ఈ స్నేహ సంబంధాలు మంచి చెడు మర్చిపోయి డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తూ మనం ఒక సినిమాలో బొమ్మలా పోతున్నాం, మనుషుల్లా జీవించట్లేదు. టీవీల్లోని ఆ సీరియల్స్ అవన్నీ సినిమాలు ఏవైతే చూస్తామో అది మనం ఊహించుకొని ఆ భ్రమలో పోతున్న మనుషులు మనం కాకుండా నిజమైన మనుషుల్లో బతకాలి, విలువలతో బతకాలి. పక్కవాడికి స్నేహం చేయడం ద్వారా మన యొక్క పూర్తిగా మనిషి యొక్క సార్థకత మన జీవితానికి కూడా అందులో మధురం ఉంటుంది. మనం ఎంత సంపాదించాము, ఎంత నగలు సంపాదించాము, ఎంత డబ్బు సంపాదించాము కాకుండా ఎంతమంది స్నేహితులు సంపాదించాము, ఎంతమంది చుట్టాలు ఉన్నారు, ఎంతమంది అభిమానులు ఉన్నారు, వారందరితో సరదాగా గడపడమే ఈ శరీరానికి మనిషికి ఉల్లాసం తప్పించి ఈ డబ్బు సిరిసంపదలు కావు అనే ఈ సాంప్రదాయాలను ఒకసారి గుర్తు తెస్తూ మరి మన పాత సంప్రదాయాలను అందరూ గౌరవించాలి, డబ్బుకు ప్రాధాన్యత తగ్గిస్తూ మన సాంప్రదాయ విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ యూత్ అసోసియేషన్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి మీరందరూ జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క మరి సోదరి మనందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ బుట్టైగూడెం మండలం చెంచుగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుద్దుల వెంకటేశ్వరరావు శుక్రవారం మృతి చెందారు. దీంతో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మృతుడు వెంకటేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, పాసం రామకృష్ణ, గొట్టుముక్కల భాస్కర్ రాజు తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో ఉన్న నీలాలమ్మ అమ్మవారి ఆలయంలో హుండీని మరోసారి దొంగలు దొంగలించారు. గుడి రోడ్డు పక్కన ఉండడంతో రాత్రిపూట ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో దుండగులు ఇలా తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుట్టైగూడెం మండలం పడమర రేగులగుంట ప్రాంతంలో బైనేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొండవాగులు ఒకేసారి పొంగిపొల్లడంతో ఎంతో మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ప్రతి వర్షాకాలం ఎవరో ఒకరు మృతి చెందుతూనే ఉండేవారు. దీంతో ఏజెన్సీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో వాగులపై బ్రిడ్జిలు నిర్మించేందుకు సుమారు 26 కోట్ల నిధులు మంజూరు చేశారు. అందులో భాగంగా ఈ బ్రిడ్జ్ శ్రీనివాసపురం రోడ్డు నుండి పందిరిమామిడిగూడెం రోడ్డులో నిర్మించే ఈ బ్రిడ్జ్ 5.5 కోట్లతో నిర్మాణం అవుతుంది. మరో 6 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుందని ఆర్ఎన్బి సిబ్బంది చెబుతున్నారు. నా పేరు సత్యనారాయణ అండి, వర్కర్స్ పెట్టినాను. ఈ సంవత్సరం అయింది మొదలుపెట్టి బ్రిడ్జ్ 5 కోట్లు ఎస్టిమేట్ అండి. ఇంకో 6 నెలలు టైం పడుతుంది పూర్తి అయ్యేటప్పుడు. అలా మరి ఇటు పందిరిమామిడిగూడెం వైపు, ఇటు శ్రీనివాసపురం వైపు రహదారికి ఇది కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారు సార్? ఇది కాంట్రాక్ట్ హైదరాబాద్ అండి, శ్రీకాంత్ గారు అని కంపెనీ అండి. అది కొంచెం 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ఆ ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూరనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో కోడి పందాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. కోడి పందాలకు నిర్వహించే బరిల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి సంక్రాంతికి శ్రీనివాసపురం కోడి పందాలు భారీగా జరుగుతాయి. ఈ పందాలను తిలకించడానికి పలు పార్టీల రాజకీయ నాయకులు, సినీ దర్శకులు, నటులు వస్తారు. ఇక పందాలను ఆడడానికి దూర ప్రాంతాల నుండి వస్తారు. లక్షల రూపాయల్లో ఇక్కడ పందాలు నిర్వహిస్తారు. 2 పుంజులు చేసే పోరాటాలు ఆసక్తిగా తిలకిస్తారు. ఒక పక్క పందాలు జరుగుతుంటే మరో పక్క వేడివేడి కోడి పకోడీ, పలు తినుబండారాలు అమ్ముతారు.
వందల సంఖ్యలో ఈ బరిలో తలపడ్డానికి కోడిపుంజులు సిద్ధంగా ఉన్నాయి. ఈ పందాలకు వచ్చే కోడిపుంజులు భారీ అంచనాలతో వస్తాయి. వీటిని పెంచే యజమానులు సంవత్సరం ముందు నుండే కోడిపుంజులను సిద్ధం చేస్తారు. బాదం, పిస్తా, జీడిపప్పు తదితర కాస్ట్లీ ఆహారం పెడతారు. ఒకవేళ పందెంలో ఆ పుంజు ఓడిపోతే ఆ పుంజు మాంసం ధర వేలల్లో పలుకుతుంది. దాన్ని కోజా అని పిలుస్తారు. చాలా మంది మాంసం ప్రియులు పందాలకు కేవలం ఈ కోజాలను కొనడానికే వస్తారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా పండుగ 3 రోజుల పాటే నిర్వహిస్తామని పందెం ప్రియులు చెప్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, పేరంపేట, లక్కవరం, పంగిడిగూడెం, బుట్టాయిగూడెంలోని పలు గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, పేరంపేట, లక్కవరం, పంగిడిగూడెం, బుట్టాయిగూడెంలోని పలు గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు.